జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమం దగ్గర ఆందోళనకు దిగారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. ఇళ్ల తాళాలు తమ దగ్గర ఉన్నా లోపలికి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ప్రజావాణికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన ప్రజాప్రతినిధులు లేకుండా ప్రజావాణి ఎలా నిర్వహిస్తారని అధికారులపై మండిపడ్డారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినా అందులోకి వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు లబ్ధిదారులు. ప్రజావానికి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ లేకుండా ప్రజావాణి నిర్వహించడం ఏంటని సీరియస్ అవుతున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి శ్రవణ్ అందిస్తారు. 2016లో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. ఒక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగానే 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కడతామని హామీ ఇచ్చినప్పటికీ కూడా 98,000 ఇల్లు మాత్రమే గ్రౌండ్ అయినాయి. అందులో 69,000 ఇల్లులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ అయిపోయాయి. అందులో 66,000 మందికి ఇప్పటివరకు ఇల్లు ఇచ్చామనేది గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాట. అయితే వాస్తవ పరిస్థితి ఏందనేది ఒకసారి జనంతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబుజీ నగర్ మురంబంద అయితే పోయిన వారము మురారిపల్లి పోతే మాకు తాళాలు ఇవ్వలేదు, లోపలికి ఇంటికి కూడా రానియలేదు. పట్టాలు వచ్చినాడేమో పోయినాం, పట్టాలు వచ్చినాయి. మళ్ళా వారం కూడా పోయి చూసినాం, కానీ మళ్ళీ అన్ని బేకాకోట అవన్నీ ఇచ్చినాం, కానీ మాకు ఇంకా లోపలికి రానియలేదు. మా తాళాలు ఇస్తామని ఫోన్ చేస్తా అన్నారు, ఫోన్ చేయలేదు. మళ్ళీ మొన్న కూడా పోతే కూడా పోనీయలేదు, ఇంటికి లేదు. కలిసి చూసి వస్తామంటే కూడా లోపలికి రానియలేదు. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ పట్టా తాళం ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎప్పుడు మీరు ఇంట్లో పోతారని చెప్పి అంటే వారంలో ఇస్తామమ్మా, వచ్చి జాయిన్ కాండి, మీకు ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు నెల అవుతుంది, అయినా మాకు ఇంట్లో లోపలికి కూడా పంపిస్తలేదు. మేము చూసుకొచ్చుకుంటామన్నా కూడా లేదమ్మా, ఇంకా పని నడుస్తుంది, ఇంకా టైం పడుతుంది అని చెప్తుండ్రు. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అని మేము అడుగుతున్నాం. దసరాప్పుడు ఇచ్చిన పట్టాలు ఇక ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను, తాళాలే ఇవ్వలేదు, మాకు ఫోన్ చేయలేదు. మాకు కూడా అన్ని కావాలి. ఇప్పుడు మేము నెలకి కట్టాలంటే మాకు భర్త లేడు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. కట్టాలంటే మాకు కూడా రెంట్కి ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడు 5,500 కడుతున్నాం. నాకు డబుల్ బెడ్ ఇల్లు వచ్చి 7 నెలలు అవుతుంది. ఇల్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు, మీకు ఫోన్లు చేస్తారు, మీరు వచ్చి గృహప్రవేశాలు చేసుకోవచ్చు అవి అని చెప్పారు సార్. మాకు 7 నెలల నుంచి ఏది లేదు. నేను 15 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటా, చూస్తూ ఉంటా. అక్కడ పని అవుతుందా అంటే పని లేదు, ఏం లేదు, ఇంకా మీకు టైం పడుతుంది అని చెప్తున్నారు. మరి మా కరెంటు, నల్లా, లిఫ్ట్ కావాలి సార్. మేము తొందరగా ఇళ్లలో పోవాలని చూస్తున్నాము. మరి మాకు ఎప్పుడు చేస్తారో, మరి గవర్నమెంట్ ఎప్పుడు మాకు కనికరిస్తుందో మాకు కొంచెం ఇది ఒకటి మాకు చెప్పండి సార్. మాకు ఇళ్లలో పోవాలని ఉంది సార్. కిరాయిలు కట్టుకోవాలంటే కాదు, మా హస్బెండ్కి బాగలేదు, నేనే కష్టం చేసి రెంట్ కట్టుకోవాలి. మా హస్బెండ్ కాలు చేతులు పడిపోయినాయి, దానివల్ల నాకు చాలా ఇబ్బంది ఉంది సార్. నాకు మాత్రం రెంట్ పోవటం చూడండి, నాకు సొంతం ఇంట్లోకి వెళ్ళి సొంతం ఇంట్లో ఉండాలని ఆశ ఉంది. ఇన్నేళ్ళు మేము 40 ఏళ్ళ నుంచి రెంట్కుంటున్నా సార్. కనీసం ఇప్పుడన్నా సొంతం ఇల్లు వచ్చిందని సంతోషం అని ఉంటుంది కదా సార్. మాకు మీకు ఇల్లు వచ్చినదా? ఇల్లు వచ్చింది కానీ మాకు సంతోషం లేదన్న. నేను అలా వాటర్ సప్లై లేదు, తర్వాత కరెంటు, తర్వాత లిఫ్ట్ లేదు, ఏం లేదు. మెయిన్ మాకు సంతోషం లేదు. వచ్చింది కానీ గవర్నమెంట్ ఇచ్చిందని సంతోషం, కానీ మీకు మనకు అన్నీ చెప్పారు, అన్న మీకు ఇల్లు వచ్చింది కదా, మీకు ఫోన్ చేస్తారు, అప్పుడు మీరు ప్రిపరేషన్ చేసుకోర్రి అని ఫోన్ చేస్తాను. ఇప్పుడు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నాము. ఇంతమంది వస్తున్నారు కదా, మీ అందరికి పట్టాలు అందినాయి, తాళాలు ఇచ్చినారు, కానీ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ అంశము ఏ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళినారు అండ్ వాళ్ళు ఏం చెప్పినారు మీకు? మేము ఆల్రెడీ ఇక్కడ ప్రజావాణి మొదలుపెట్టిన ఫస్ట్ ప్రజావాణిలో కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. 4 రోజులు అయింది ఇచ్చినాక కూడా వారం రోజులు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు మేయర్ గారు. కానీ ఇంతవరకు కూడా ఒక పని కూడా జరగట్లేదు. అక్కడికి వెళ్తే కనుక అక్కడ లిఫ్ట్లు రిపేర్ కాలేదు, కరెంటు లేదు, వాటర్ లేదు, ఇతర ఎటువంటి సదుపాయాలు లేవు. అక్కడ మేము అక్కడ ఉండాలంటే కనుక ఉండలేని పరిస్థితి. అందుకనే అధికారులు వెంటనే కనుక అక్కడ వసతి కల్పించే విధంగా చేస్తే కనుక మేము వెళ్ళి వెంటనే ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకుని ఉంటాం. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ అంతా చిన్న పనులు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు, ఇట్లా చిన్న పనులు చేసుకుంటే వాళ్ళు కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి, అవన్నీ భరించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టుగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించిన నిధులు కేటాయించి వెంటనే మా పనులు ప్రారంభిస్తే కనుక మేము వెంటనే వెళ్తాము. పట్టాలు వచ్చినాయి, కరెంట్ లేదు, ఏం లేదు. అక్కడ కరెంట్ లేదు, లిఫ్ట్ లేదు, మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు అన్నమాట. దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. గడిచినటువంటి 2-3 వారాల క్రితం మీ అందరికి ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా అని
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇక్కడికి వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ కూడా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఇబ్బందుల పైన జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంకి వచ్చి ఫిర్యాదు పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ మహేష్తో శ్రవణ్, V6 న్యూస్, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.